నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో షుగర్ జబ్బుని తగ్గించే ఆయుర్వేద చిట్కాలివే. ఒత్తిడితో పేగు బ్యాక్టీరియా మార్పు, గ్యాస్ నొప్ప, గుండె నొప్ప, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ప్రమాదకరం, ఇంకా హెల్త్ టిప్. షుగర్ జబ్బు బారిన పడ్డాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్నం మానేసి ఒట్టి చపాతీలు, రాగి లేదా జొన్న రొట్టెల్ని తినడాన్ని మొదలు పెడుతూ ఉంటారు. స్వీట్లు, మిఠాయిలు వంటి తీపి పదార్థాల్ని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కఠిన పథ్యాలకు షుగర్ జబ్బు లొంగుతుందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేం. అయితే మధుమేహానికి కళ్లెం వేయటానికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతోంది. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవటానికి ఆహార విహారాలు, జీవనశైలి మార్పుల గురించి ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. దీనికి పేరులోనే తీపి. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడితే ఇక జీవితమంతా చేదే. తల నుంచి కాలిగోటిదాకా శరీరం మొత్తాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కి పడుతోంది. డయాబెటీస్ క్యాపిటల్గా మారుతున్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే నిత్యం మందులు, ఇన్సులిన్ వాడుతూ దీన్ని అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటిదాకా దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మార్గాలను ప్రయత్నించడం ద్వారా మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని అంటే ఇప్పుడు ఇండియానే డయాబెటిక్ క్యాపిటల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత నిర్ధారింపబడింది. భారతదేశం లోపల 100 మిలియన్స్కు పైగా, దాదాపు 10 కోట్ల మంది ప్రజలకు పైగా నిర్ధారింపబడినటువంటి వ్యాధి డయాబెటీస్ వ్యాధి. డయాబెటీస్ వ్యాధిలో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ ప్యాంక్రియాటిక్ కానీ అదర్ వేరే కారణాల చేత, ట్యూమర్స్ చేత షుగర్లో వ్యాధి జనించడానికి ఆస్కారం ఉంది. టైప్ 1 లోపల ఇన్సులిన్ ప్రొడక్షనే పూర్తిగా దెబ్బతింటుంది కాబట్టి టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ సెల్స్ నుండి ఇన్సులిన్ యొక్క కణాలను దెబ్బతినకుండా వాటిని సెన్సిటివిటీని తగ్గింపగలగాలి. తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ లోపల ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. క్రమేణా నార్మల్గా డెలివరీ తర్వాత నార్మల్గా రూపాంతరం చెందుతుంది. సర్టెన్ వ్యాధులైనటువంటి ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ లోపల వచ్చేటువంటి కూడా వివిధ రకాలైనటువంటి డయాబెటీస్ వ్యాధులు. అసలు డయాబెటీస్ అంటే ఏంటి అంటే శరీరంలో రక్తం లోపల షుగర్ అంశాలు పెరిగి అధికంగా దప్పిక, మాటిమాటికి యూరిన్ పోవడము ఇట్లాంటివి జరుగుతాయి. షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. తిన్న తర్వాత పెరుగుతుంది. గత 3 నెలలుగా షుగర్ కంట్రోల్ ఉందా లేదా అని చెప్పే HbA1c అనేటువంటి బయోకెమికల్ మార్కర్ ఈ వ్యాధిని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా దీని యొక్క దుష్పరిణామాలు ఏమైనా శరీరం పైన ఉన్నాయా లేదా తెలుసుకోవడం ఇది ఇంపార్టెంట్ విషయం. మధుమేహులకు పథ్యాలు మంచివే, కానీ మితిమీరిన పథ్యాలతో లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని గుర్తుంచుకోవాలి. పిండి పదార్థాలు, చక్కెర పదార్థాల్ని బాగా తగ్గించాలి. అలాగే బాగా పాలిష్ పట్టించిన బియ్యానికి బదులుగా ముడి బియ్యం లేదా పాత బియ్యంతో అన్నాన్ని వండుకుని తినొచ్చు. తాజా పండ్లు, కాయగూరల్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఇక కరివేపాకులకు షుగర్ని తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజు 10 పచ్చి కరివేపాకుల్ని తినడం మంచిది. అలాగే దాల్చిన చెక్కలో కూడా డయాబెటీస్ని అదుపులో ఉంచే గుణాలు ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. దాల్చిన చెక్కను నిత్యం వంటల్లో వాడుకోవాలి. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉసిరిని మధుమేహుల పాలిట దివ్యౌషధంగా చెబుతారు నిపుణులు. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఉసిరిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. 90% ఆఫ్ ద పీపుల్ షుగర్ వ్యాధులలో ఉండేటువంటి టైప్ 2 డయాబెటీస్ లోపల రివర్సల్ లేదా మాయం చేయడం అనేది 100% పాసిబుల్. ఇప్పుడు
ప్రతి ఒక్కరిలో చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. దీనికి మనం ఏం చేయాలి? ఔషధాలు ఇవ్వద్దు, ఔషధాలు లేకుండా మాయం చేయాలి. చేయవచ్చు. ఎలా అంటే, ఒకటి ఆహారము, నిద్ర, ఔషధం వద్దు ఇక్కడ, బ్రహ్మచర్యం, వెయిట్ కంట్రోల్. వెయిట్ కంట్రోల్ ఫస్ట్ మీ దగ్గరికి పేషెంట్ వ్యక్తులు రాగానే టైప్ 2 డయాబెటీస్ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ వెయిట్ చెక్ చేయండి. 90కి పైన 80 పైన దాటితే వాళ్ళు ఒబేసిటీని దాటుతున్నారనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో మరి ఏం చేయాలి మీరు? మేము సాధారణంగా వెయిట్ను కంట్రోల్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఈ వెయిట్ను కంట్రోల్ ఎందుకు చేసుకుంటామంటే దీనిలో ఆండ్రాయిడ్ ఫ్యాట్, గైనాయిడ్ ఒబేసిటీ, ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటాం. ఈ గైనాయిడ్ ఫ్యాట్ అంటే థైస్ లోపల, బటక్స్ లోపల అధికంగా ఫ్యాట్ చేరడం. దీనివల్ల మనకు పియర్ షేప్లో బాడీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫ్యాట్ ఏంది? పొట్ట భాగం లోపల విపరీతంగా, బ్యాక్ భాగం లోపల, ఇది ఆండ్రాయిడ్ ఫ్యాట్ అంటారు. ఈ ఆండ్రాయిడ్ ఫ్యాట్ యాపిల్ పండు లాంటి షేప్ వస్తుంది. ఈ రెండు షేప్స్ కూడా వెరీ డేంజరస్. ఓవర్ వెయిట్కు సంకేతాలు. నడవలేకపోవడం, ఎక్కువగా ఫ్యాటీ డిపాజిట్స్ చేత ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి రక్త ప్రసారణలకు ఉత్పత్తి అయ్యి షుగర్ యొక్క నియంత్రణను, సెన్సిటివిటీని కోల్పోయేటట్టు ప్యాంక్రియాటిక్ సెల్స్ మీద దాని ప్రభావం చూపెడుతుంది. కాబట్టి కంట్రోల్ కాదు. ఓవర్ వెయిట్ని తగ్గించుకున్నట్టయితే మనకు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఫ్లో తగ్గి షుగర్ యొక్క మనం ఇన్సులిన్ను ప్రొడక్షన్ను పెంచుకొని మనం ఆటోమేటిక్గా ఔషధాలు లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఆహారం లోపల మార్పులు. 50% గ్రీన్స్, 25% ప్రోటీన్స్, 25% కార్బ్స్ను మనం సమతుల్య ఆహారాన్ని ఇచ్చినట్టయితే మనం తప్పకుండా దీన్ని నియంత్రించుకోవచ్చు. మూడవది, రోజు 45 నిమిషాల వ్యాయామము, యోగా, సూర్య నమస్కారాలు లాంటివి మనము క్రమబద్ధంగా ప్రతిరోజు చేయడం ద్వారా ఔషధాలు లేకుండా మనము దీన్ని నియంత్రించుకోవచ్చు. అట్లాగే మనము ప్రతిదినం మనం తీసుకునేటువంటి ఆహారాలలో జంక్ ఫుడ్ ఉన్నా, మనకు డీప్ ఫ్రై ఫుడ్ ఉన్నా, వీటిని ప్రివెంట్ చేసుకున్నట్టయితే ఈ డయాబెటీస్ వ్యాధిని మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే కంట్రోల్ చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ కూడా నిజానికి ఆయుర్వేదం లోపల నిద్ర, ఆహారము, బ్రహ్మచర్యము, త్రయ ఉపస్తంభాలు అండ్ పరివర్జన ప్రక్రియలు ఏదైతే వదలాలో, ఏదైతే తీసుకోవద్దో అనేటువంటి ప్రక్రియలు నిదాన పరివర్జనం అంటారు. సో ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నటువంటి అంశాలనే కొంత మార్పులు చేర్పులు చేయడం ద్వారా షుగర్ వ్యాధిని మాయం చేయవచ్చు టైప్ 2 డయాబెటీస్లో అని ఘంటాపదంగా చెప్తున్నారు. మెంతులు, కాకరకాయల్లో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే రసాయనాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ వంటల్లో మెంతులు, కాకరకాయల్ని ఒక భాగంగా చేసుకోవాలి. అల్లం, మొక్కజొన్న గింజలు, బ్లాక్ టీ, గ్రీన్ టీలకు కూడా షుగర్ని అదుపులో ఉంచే గుణం ఉంది. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు వీటిని నిత్యం తీసుకోవడం చాలా మంచిది. అలాగే బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి మరుసటి రోజు తేనెతో కలిపి 2-3 దఫాలుగా తీసుకోవటం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇలా ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. షుగర్ జబ్బు మరీ తీవ్రంగా మారినప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మానసిక ఒత్తిడి అనేది పేగు బ్యాక్టీరియాను మార్చి ఎముక మధ్యలోని మూల కణాల్లో వృద్ధాప్యం మాదిరి మార్పులను కలుగజేస్తున్నట్టు చైనాకు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. వాపు ప్రక్రియ మార్గాలు, ఒత్తిడి హార్మోన్ల ద్వారా దీర్ఘకాల ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను, ఎముక మధ్యలో ఏర్పడే మూల కణాలను ప్రభావితం చేస్తున్నట్లు గతంలోనే తేలింది. అయితే ఒత్తిడి సంకేతాలు మెదడు నుంచి ఎముక మధ్యకు ఎలా చేరుకుంటాయనేది స్పష్టంగా తెలియదు. ఈ నేపథ్యంలోనే చైనా పరిశోధకులు ఎలుకల్లో మెదడు, పేగులు, ఎముక మధ్య సాగే చర్యల మీద పరిశోధన చేపట్టారు. భావోద్వేగాలు, గ్రహణ సమాచారం, నొప్పి సంకేతాల ప్రసారంతో ముడిపడిన
మెదడులోని భాగాల్లో సాగే చర్యలను దీర్ఘకాల ఒత్తిడి తగ్గిస్తున్నట్లు గమనించారు. ఆయా సంకేతాల మార్పులను పేగులకు చేరవేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇది బ్యాక్టీరియా సమతుల్యత మీద కూడా ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు, ఒత్తిడికి గురైన ఎలుకల పేగుల్లో పేగు బ్యాక్టీరియాకు సమతుల్యతను నియంత్రించే లాక్టోబాసిల్లస్ ర్యూటెరి అనే బ్యాక్టీరియా లోపించింది. అలాగే దెబ్బతిన్న కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరించే స్పెర్మిడైన్ అనే సహజ రసాయనము మోతాదులు తగ్గాయి. ఇవి రెండు మెదడు, ఎముక మధ్య సాగే సమాచార ప్రసారంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండటం గమనార్హం. ఎముక మధ్యలో ఏర్పడే మూల కణాలు దెబ్బతిన్న కణజాలాలు మరమ్మత్తు కావటానికి తోడ్పడతాయి. వీటి పనితీరు అస్తవ్యస్తమైతే శరీరంలో వాపు ప్రక్రియ తలెత్తుతుంది. రోగనిరోధక ప్రతిస్పందనలు కూడా మారతాయి. చివరికి ఇవి గుండె జబ్బు, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తాయి. అంటే దీర్ఘకాల ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా చూసుకోవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ఛాతీలో నొప్పిని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల గ్యాస్ ఫామ్ అయిందని, అందుకే ఛాతీలో మంట వస్తుందని అనుకుంటారు. ఈనో పౌడరు, జెలిసిన్ టానిక్కో తాగి నిమ్మలంగా ఉంటూ ఉంటారు. కానీ నిజానికి ఛాతీలో వచ్చే నొప్పి అన్నిసార్లు గ్యాస్ నొప్పి కాకపోవచ్చని, గుండె నొప్పి కూడా అలాగే ఉంటుందని గుర్తుంచుకోవాలి. గ్యాస్ ట్రబుల్ అనే నిర్లక్ష్యం చేస్తే అది అంతిమంగా గుండెపోటు రూపంలో ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టొచ్చు. గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడాను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ నొప్పి, గుండె నొప్పి అనేది అసలు కామన్ సెన్స్ గా ప్రతిదీ గుండె నొప్పి అనేది నా ఉద్దేశం అండి. గ్యాస్ నొప్పిని ఇది హార్ట్ కాదు అని తెలుసుకోవడం అనేది ఫండమెంటల్. ఎందుకంటే హార్ట్ అయితే హాని చేస్తుంది, గ్యాస్ నొప్పి అయితే టాబ్లెట్తో పోతుంది. కాబట్టి ఏది అని తెలుసుకునే పరిస్థితి అనేది టెస్టులు చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఛాతీ నొప్పిని ఒక రకమైన సైకియాట్రిక్ ఫీలింగ్ కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా దాన్ని చేసినందువల్ల మనకి గుండెని మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది. నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, అవగాహన పెంచుకోండి. గుండె జనరల్గా హెల్త్ గురించి, ముఖ్యంగా హార్ట్ గురించి అవగాహన పెంచుకుని దానికి సంబంధించిన సింపుల్ ఎక్సర్సైజ్ రెజిమెన్ ఒకటి ప్రతిరోజు, లేకపోతే వారానికి కనీసం 5 రోజులు సైక్లింగ్, జాగింగ్, ఈవెన్ జస్ట్ వాకింగ్, ఇది ఒకటి. అదేవిధంగా డైటరీ మాడిఫికేషన్స్ చేసుకుని ఊబకాయం రాకుండా చూసుకోగలిగితే బాగుంటుంది. ఇది రెండిటితో కలిపి మెంటల్ స్ట్రెస్కి సరైన మెడిటేషన్ ద్వారా సరైన జాగ్రత్తలు తీసుకున్నందువల్ల హార్ట్ అటాక్ రాకుండా ఉండే అవకాశం. రొమ్ములో విషపు గడ్డలా పెరిగే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనకు తెలిసిందే. అయితే ఈ క్యాన్సర్లోనే మరో సైలెంట్ కిల్లర్ ఉంది. అదే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. అత్యంత వేగంగా విస్తరించే చాలా మొండిదైన ఈ క్యాన్సర్ సాధారణ హార్మోన్ థెరపీలకు, చికిత్సలకు అంత తేలికగా లొంగదని చెబుతారు డాక్టర్లు. ప్రమాదకరమైన ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్కు కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే యూజువల్గా లంప్స్ అనేది చేతికి తగిలినప్పుడు, అనుమానంగా ఉన్నప్పుడు మళ్ళీ మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది చేస్తాము. అప్పుడు మనకి బైరాయిడ్ స్కోరింగ్ ఉంటుంది, 1, 2, 3, 4, 5 అని. దాన్ని బట్టి 3 వరకు ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ బినైన్ అనే వదిలేస్తాం. 4 సస్పీషియస్, 5 అంటే మ్యాలిగ్నెంట్ అనమాట. అలా ఏంటంటే 4, 5 ఉన్న లీజన్స్ బయాప్సీ చేస్తాం మనం. బయాప్సీలో మనకి ఈ క్యాన్సర్ ఉంది, ఇన్వేసివ్ డక్టల్ కార్సినోమా, ఇన్వేసివ్ లోబులార్ కార్సినోమా ఆర్ ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా అనే డయాగ్నోసిస్ వస్తుంది అనమాట, పెథలాజికల్ డయాగ్నోసిస్. దీన్ని ఫర్దర్గా కేటగరైజ్ చేస్తారు. అది IHC అంటే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ద్వారా ఒక 4 మార్కర్స్ చేస్తారండి. ఆ 4 మార్కర్స్ ఏంటంటే ER అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్ మార్కరు, PR అంటే ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ మార్కరు, HER2 అనే మార్కరు, అండ్ ఇంకోటి ఏంటంటే Ki-67 ఆర్ MIB ఇండెక్స్ అంటారు. అది ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ అనమాట. అదంటే కొంచెం ఎక్కువగా ఉంటే హైలీ ప్రొలిఫరేటింగ్ ట్యూమర్, అగ్రెసివ్ అని, కొంచెం తక్కువగా ఉంటే లెస్ ప్రొలిఫరేటింగ్ మైల్డ్ ట్యూమర్ అని అలా పరిగణిస్తామన్నమాట. ఇది ER, PR, HER2 3 తీసుకుంటే 3 గనక నెగటివ్ ఉంటే దాన్ని ట్రిపుల్ నెగటివ్ అని అంటాము. హార్మోన్ రిసెప్టార్ నెగటివ్ ఉంటే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి ట్యూమర్స్. సో ట్రిపుల్ నెగటివ్ అనేది అందుకనే అగ్రెసివ్ ట్యూమర్స్ అంటామన్నమాట. ఇది ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? యంగ్
యంగ్ ఉమెన్లో ఎక్కువ, అంటే యువ మహిళల్లో ఎక్కువగా వస్తుందన్నమాట ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సరు. చిన్న వాళ్ళలో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్ అని చెప్తామన్నమాట. ఎందుకంటే అది యూజువల్గా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అదే కాకుండా ఇది పారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, BRCA1 BRCA2 పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇది యూజువల్గా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందన్నమాట. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రిపుల్ నెగిటివ్ అవనియండి, ERPR పాజిటివ్, హార్మోన్ పాజిటివ్ టైప్ అవనియండి, ఏదైనా కానీ అడ్వాన్స్డ్ స్టేజ్లోనే అలా చర్మం నారింజ తొక్కులాగా అవ్వటము, బాగా డిసీజ్ బాగా అడ్వాన్స్ అయ్యి బాగా నోట్స్కి స్ప్రెడ్ అయ్యి అది లింఫాటిక్స్ బ్లాక్ అయినప్పుడు ఆ చర్మం అనేది ప్యూడీ ఆరెంజ్ లాగా నారింజ తొక్క లాగా చర్మం అవుతుంది. అంతేగాని ట్రిపుల్ నెగిటివ్ పాజిటివ్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేది వేరే ఉండవు. అది బయాప్సీ ఫైండింగ్ ట్రిపుల్ నెగిటివా హార్మోన్ పాజిటివా అనేది. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మామూలుగా గడ్డ అనేది ఉంటే ఫస్ట్ మ్యామోగ్రఫీ చేస్తాము, తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తాము. దాంట్లో ఏమైనా ఉంటే బయాప్సీ చేస్తాం. బయాప్సీలో ఈ పెథాలజీ ఇస్తారు. దాంట్లో IHC అనేది ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ చేస్తే టైపింగ్ వస్తుంది అనమాట. తర్వాత MRI అనేది హై రిస్క్ ఇండివిజువల్స్ డెఫినెట్గా, అంటే మనం అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీ చేసినప్పుడు సరిగ్గా మ్యామోగ్రఫీలో ఒక ఫైండింగ్, అల్ట్రాసౌండ్లో ఒక ఫైండింగ్, మన క్లినికల్ ఒక ఫైండింగ్ డిస్క్రిపెన్సీ ఉన్నప్పుడు డెఫినెట్గా MRIకి వెళ్ళాలి. అదే కాకుండా హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే BRCA పాజిటివ్ వాళ్ళల్లో డెఫినెట్గా MRI స్కాన్ అనేది అవసరము. ఇంకా ఇతర కండిషన్స్లో డెన్స్ బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా అనుమానం వచ్చినా కూడా MRI చేసుకోవచ్చు. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వేగంగా పెరుగుతుందా, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందా? ఈ డెఫినెట్గా ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్కి రికరెన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫస్ట్ 2 ఏళ్లలో ఎక్కువ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ రికరెన్స్ అక్కడ రావచ్చు. రికరెన్స్ అనేది స్టేజ్ 4 అంటే వేరే అవయవాల్లో రావచ్చు, లంగ్స్లో కానీ, లివర్లో కానీ, బ్రెయిన్లో కానీ, బోన్స్లో కానీ రావచ్చు. అండ్ ఇది ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం అంటే యూజువల్గా అంటే క్యాన్సర్ ఒక్కొక్కసారి ఎర్లీగా స్టేజ్ 1లో కూడా రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్. ఒక్కొక్కసారి మనము బ్రెస్ట్లో లీజన్, చిన్న లీజన్ 1 సెంటీమీటర్ లీజన్ కూడా మనం పెట్ స్కాన్ అయి చేస్తే మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇతర ఆర్గాన్స్కి స్టేజ్ 4లో బోన్స్కి కానీ, బ్రెయిన్కి కానీ, లివర్కి కానీ, లంగ్స్కి కానీ స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. చిన్న 1 సెంటీమీటర్ లీజన్ కూడా, అంటే అది అగ్రెసివ్గా ఉంటుందన్నమాట. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలేంటి? యాక్చువల్లీ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో చికిత్సలు ఏంటంటే కీమోథెరపీ, నియో అడ్జువెంట్ కీమోథెరపీ యూజువల్గా ఇస్తాము, ఆల్రెడీ చెప్పాను. దాంతో అంటే సర్జరీ ముందు అప్ ఫ్రంట్ కీమోథెరపీ ఇస్తాము. తర్వాత కీమోథెరపీ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్జరీకి వెళ్తాము. సర్జరీ బ్రెస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎర్లీ స్టేజ్లో అయితే బ్రెస్ట్ కన్జర్వింగ్ చేయొచ్చు విత్ యాక్సిలరీ డోర్ డిసెక్షన్. తర్వాత రేడియేషన్ ఇస్తామన్నమాట. కొన్ని చాలా వరకు ట్రిపుల్ నెగిటివ్ పేషెంట్లు ఇప్పుడు ఏంటంటే అప్ ఫ్రంట్ కీమోథెరపీతో పాటు కొంచెం అగ్రెసివ్గా ఉన్న నోడ్ పాజిటివ్ ఉన్న కేసుల్లో ఇమ్యూనోథెరపీ కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇమ్మీడియట్గా బెటర్ రెస్పాన్స్, బెటర్ సర్వైవల్ కోసం ఇమ్యూనోథెరపీ కూడా యాడ్ చేస్తున్నాము. మిగతా పార్ప్ ఇన్హిబిటర్స్, ఒలిపెరబీ అన్నీ ఎవరికి ఇస్తాము అంటే BRCA పాజిటివ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా పార్ప్ ఇన్హిబిటార్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది. BRCA అంటే వంశపారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ వాళ్ళల్లో BRCA పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఇది ఉపయోగపడుతుంది. చికిత్స తర్వాత మళ్ళీ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఈ ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ అనేది కాదు, ఏ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, బట్ అసలు జనరల్ ఏ క్యాన్సర్ అయినా కూడా ఒక్కసారి చికిత్స అనేది పూర్తయిన తర్వాత వాళ్ళ ఒక ప్రైమరీ కన్సల్టెంట్స్తో ఎప్పటికీ ఫాలోఅప్లో ఉండాలి. ఫస్ట్ 2 ఏళ్ల వరకు ప్రతి 3 నెలలకి ఒకసారి డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉన్నాయా చెప్పుకొని దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉండాలి. అండ్ 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ల వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. 5 ఏళ్ల తర్వాత ప్రతి ఏడాదికి, ప్రతి సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. అండ్
సిమ్టమ్స్ని బట్టి ఏమన్నా కొంచెము సిమ్టమ్స్ ఉంటే ఒక్కొక్కసారి అనుమానంగా ఉంటే దాని స్కానింగ్ ఇమేజింగ్ చేస్తాం. ఒక్కొక్కసారి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వీటిలో కొంచెం అనుమానంగా ఉన్న పెట్ స్కాన్ అవి కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యాజ్ ఎర్లీగా రికరెన్స్ డిటెక్ట్ చేస్తానికి. ఈ రికరెన్స్ ప్రివెంట్ చేస్తానికి ఏం చేయాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఊబగాయం తగ్గించుకోవటం, ఎక్సర్సైజ్ చేస్తాం, హెల్దీ ఫుడ్ పండ్లు కూరగాయలతో కలిసిన హెల్దీ ఫుడ్ తింటాము, ఇవన్నీ చేయవలసి వస్తుంది. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి? ప్రతి 40 దాటిన ప్రతి స్త్రీలు కూడా మన దేశంలో ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువైపోతుంది. 1 in 28 ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని గణాంకాలు చెప్తున్నాయి అన్నమాట. అండ్ మన ఇండియాలో యంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువ, యంగర్ ద ఏజ్ ఎక్కువ ట్రిపుల్ నెగిటివ్ ఉంటాయి. అందుకని ట్రిపుల్ నెగిటివ్ కూడా ఎక్కువగా వస్తాయి. సో మనం ఏంటంటే 40 నుంచి మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ అనేది తప్పకుండా ప్రతి మహిళ కూడా చేయించుకోవాలి. మహిళలకి ఇది విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక చీర ఖరీదు కాదు. ఒక చీర కొనుక్కోలేదు అనుకొని ప్రతి ఏడాది డెఫినెట్గా మీ బర్త్డేకో ఒక డేట్ పెట్టుకొని అక్టోబరో నవంబరో డిసెంబర్ ఒక మంత్ పెట్టుకొని డాక్టర్ని సంప్రదించి అది సరైన చోట్ల చేయించుకోవటం, సరైన డాక్టర్ని ఆంకాలజిస్ట్ని, బ్రెస్ట్ సర్జన్స్ని, బ్రెస్ట్ స్పెషలిస్ట్ని సంప్రదించి అవి చూపించుకొని అది ఏమైనా ఉందా నార్మలా అనేది డాక్టర్ని సంప్రదించి మీరు డాక్టర్తో డిస్కస్ చేస్తాం అనేది చాలా అవసరం. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ మొండిదే కావచ్చు, కానీ సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే దీని నుంచి సులువుగానే బయటపడొచ్చు. రొమ్ము క్యాన్సర్ విషయంలో అవగాహనే మన మొదటి ఆయుధం. ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతులో ఇబ్బందిగా ఒకటే గరగరగా ఉంటున్నప్పుడు తులసి ఆకులు, అల్లం, మిరియాలతో చేసిన కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తరచుగా తాగుతూ ఉండండి. గొంతులో అసౌకర్యం ఇట్టే తగ్గిపోతుంది. అయితే గొంతులో గరగరతో పాటు జ్వరం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి.